హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియో చికెన్ లివర్ ఫ్రై. సో ఎలా చేసుకున్నామో చూసేద్దామా. ఒక 4 చిల్లీస్, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలానే ఒక హాఫ్ ఆనియన్ అనమాట. దీన్ని నార్మల్గా చాప్ చేసేసుకొని ఆనియన్ని, కొత్తిమీర, పుదీనా ఇంకా చిల్లీస్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకుంటే చాలు. చూసారు కదా, ఇలా నార్మల్గా పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని సరిపడగా ఆయిల్లో ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో అది వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ పేస్ట్ మీదకి చిందుతుంది. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సేపు మనం కుక్ చేసుకుంటే ఈ గ్రీన్ కలర్ ఉన్నది కొంచెం డార్క్ గ్రీన్లో అవుతుంది. అప్పుడు దాకా కుక్ చేసుకొని దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 minutes దీన్ని కుక్ చేస్తే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అన్నమాట. చేంజ్ అయిన కలర్లో ఏదైతే మన చికెన్ లివర్ ఉందో అది వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాము. ఇంకా మనం కాసేపు అలా వదిలేయాలన్నమాట. లివర్లో ఏదైనా వాటర్ ఉంటే ఆ వాటర్తోనే అది కుక్ అవుతుంది. ఇక్కడ మనం వాటర్ ఏది యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ కొంచెం మనం చిల్లీ పౌడర్ వేసుకుందాం, ఒక 1.5 స్పూన్. ఎందుకంటే ఇందాక వేసుకున్న గ్రీన్ చిల్లీస్ చాలా కారంగా ఉంటాయి. అది వచ్చేసరికి గరం మసాలా పౌడర్ అనమాట. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి కాసేపు కుక్ అవ్వడానికి వదిలేద్దాం. ఇప్పుడు ఒక కప్ వాటర్ వేసుకొని ఆ వాటర్లో మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కాసేపు దాన్ని కుక్ అవ్వడానికి వదిలేయాలి. ఒక 10 to 15 minutes అయిన తర్వాత అది దగ్గర పడిపోతుంది అనమాట. అంతే, మన చికెన్ లివర్ ఫ్రై రెడీ.